బీజేపీ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ వెంకటేష్ నేత గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఎట్లా చూస్తూ ఉన్నారు సార్, ఏదైతే మందుల సామెల్ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో బీజేపీ నేతలు కూడా కొంత సీరియస్గా తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. తన ఇంటిపై కూడా కోడిగుడ్ల దాడి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా చూస్తారు? అంటే రాజకీయం అనేటటువంటిది వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాల మీద లేదా ఒక సమాజానికి మేలు జరిగేటటువంటి అంశాల మీద మాట్లాడాలి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే ఎవరి హక్కులు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఒక కులాన్ని, ఒక ధర్మాన్ని, ఒక మతాన్ని కించపరిచేటటువంటి విధంగా ఎవరు మాట్లాడినా అది తప్పే. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాక్షేత్రంలో వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే, చట్టపరంగా శిక్ష అనుభవించిందే. కాబట్టి ఆ మందుల సామెల్ మాట్లాడినటువంటి మాటలని కేవలం మందుల సామెల్ మాత్రమే మాట్లాడినాడని మేము భావించట్లేదు. దీని వెనుకాలో రేవంత్ రెడ్డి గారి కుట్ర, మహేష్ కుమార్ గౌడ్ గారి కుట్ర దాగుందని చెప్పి మేము భావిస్తాం. అంటే అందులో తప్పు లేదు అనే విధంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు కదా, ఎట్లా వస్తుంది? నిజంగా ఇక నేను ఇప్పుడు మాట్లాడొద్దు. అందులో తప్పు లేదు అని ఏ అజ్ఞాని కాంగ్రెస్ నాయకుడు అన్నాడో వాడిని పిలిపించండి. విలేకరులందరినీ బహిరంగంగా చర్చ పెట్టుకుందాం, సబ్జెక్టు పరంగా చర్చ పెట్టుకుందాం. ఈ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అంటేనే క్యారెక్టర్ లేని పార్టీ, క్యారెక్టర్ లేని నాయకులు. ఈ క్యారెక్టర్ లేని నాయకులు, క్యారెక్టర్ లేని పార్టీ తప్పు చేస్తుంది, తప్పు చేయలేదని అంటది. ఇప్పుడే రేవంత్ రెడ్డి యొక్క బైట్స్ నేను చూపించాను కదా. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే అజ్ఞానులు ఉన్నారో, మూర్ఖులు ఉన్నారో, స్వార్థపరులు ఉన్నారో, విలువలు లేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే దీంట్లో తప్పు లేదు అని అంటున్నారో ఒక్కసారి నాతో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేయండి, బహిరంగంగా చర్చిద్దాం. ప్రజలేదో చెప్తారు. బీజేపీ ప్రతిసారి కూడా మతతత్వం రాజకీయాలు చేస్తుంది, ఇప్పుడు మరోసారి కూడా తెరపైకి తీసుకొని వస్తుంది అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. తమ్ముడు, భారతీయ జనతా పార్టీ యొక్క ఏజెండా చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు కాదు, పార్టీ పుట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా చాలా స్పష్టంగా ఉంది. ఏదో ఓట్ల కోసము, అధికారం కోసము, డబ్బు కోసము కాంగ్రెస్ పార్టీలాగా నీతి లేని రాజకీయాలు, విలువలు లేని రాజకీయాలు చేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మం కోసం, దేశ రక్షణ కోసం చేస్తుంది. నేషనలిజం హిందూ ధర్మం కోసం చేస్తుంది. హిందువులందరినీ పోలరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించి ప్రతి కులానికి, ప్రతి మతానికి వాళ్ళు ఇచ్చేటటువంటి గౌరవాన్ని ఇస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ కుల ముసుగులో, మత ముసుగులో దేశద్రోహం చేసేటటువంటి వాళ్ళకి బుద్ధి చెప్తుంది. యాంటీ నేషనలిస్ట్. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, దిస్ మందుల సామెల్ అనేటటువంటి వ్యక్తి యాంటీ నేషనలిస్ట్. డీజీపీ గారు వెంటనే అరెస్ట్ చేయాలి. డీజీపీ గారు మనువాది కాకపోతే, ఒక ఇంపార్షియల్ అధికారి అయితే వెంటనే అరెస్ట్ చేయాలి. కర్ల రాజేష్ విషయంలో కూడా ఇదే రకంగా చేశారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ చెప్పేది చేసేది ఒక్కటే, నటించడం అనేటటువంటిది ఉండదు. రెండు మాటలు భారతీయ జనతా పార్టీలో కానీ, భారతీయ జనతా పార్టీ నాయకుల్లో కానీ ఉండదు. మా ధర్మం హిందూ ధర్మం, మా ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మేము ప్రయత్నం చేస్తాం, తప్పలేదు. ఇతర ధర్మాలను కూడా, ఇతర మతాలను కూడా మేము గౌరవిస్తాం. మాకు ఇతర మతాలు మాకు శత్రువులు కాదు. ఆ ఇతర మతాలలో ఉన్నటువంటి మందుల సామెల్ లాంటి యాంటీ నేషనలిస్ట్స్, యాంటీ దళిత్ వాళ్ళు మాకు శత్రువులు. మాకు ముస్లింలు కూడా శత్రువులు కాదు. ముస్లింలో ఉన్నటువంటి టెర్రరిస్టు కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు మాకు శత్రువులు తప్ప మాకు ఒక జాతి, ఒక కులం శత్రువులు కాదు. ఇట్స్ వెరీ క్లియర్. ద ఏజెండా ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఇస్ వెరీ క్లియర్. అంటే మందుల సామెలు దళిత వ్యక్తి కాదన్నట్టుగా ఇందాక ఒక ఆరోపణ చేశారు. మీ దగ్గర సాక్ష్యాలు ఏమున్నాయి? ఇప్పుడు తీస్తాం కదా. ఇప్పటి వరకు అవసరం రాలేదు, రైట్? ఇప్పుడే కదా అవసరం వచ్చింది. కాబట్టి ఈజ్ అ క్రిస్టియన్, ఈ మ్యారీడ్ చర్చిలో పెళ్లి చేసుకున్నాడు. వాట్ ఇట్ ఇండికేట్స్? మరి గతంలో ఏముండే, కన్వర్ట్ అయిన తర్వాత ఏమైంది, మరి ఆయనకి ఏ సర్టిఫికేట్ ఉండాలనేటటువంటిది చట్టం ప్రకారం పోదాం, రూల్ పొజిషన్ ప్రకారం పోదాం. ఇప్పుడు
కాబట్టి నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన చర్చిలో పెళ్లి చేసుకున్నాడు అనేటటువంటి ఒక్క ఆధారం సరిపోదా? చర్చిలో హిందువులు చేసుకుంటారా? మరి సర్టిఫికెట్లో ఏముందో చూడాలి కదా ఇప్పుడు. కాబట్టి దాని మీద ఇప్పుడు కార్వాయి షురూ అవుతుంది కదా. ఇప్పుడు లీగల్ ప్రాసెస్ ఏంది? నేనొక సుప్రీంకోర్టు న్యాయవాదిని, నేనొక ఎక్స్ బ్యూరోక్రాట్ని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తని. ఇప్పుడు షురూ చేస్తాం కదా. అంటే ఎన్నికల అధికారులను మోసం చేసిరంట. ఇప్పుడు తెరపైకి వచ్చిండు. ఇక ఆయన చేసినటువంటి ఇసుక దందాలు, ఆయన వైన్ షాపుల దగ్గర వసూలు చేసినటువంటి దందాలు, ఆయన ఏమేమైనటువంటి అంకచండాలము పనులన్నీ చేశాడో రైట్, అన్ని తెరపైకి వస్తాయి ఇప్పుడు. దానికి సమయం. దళితులందరూ ఏకం కావాలనే నినాదం కూడా ఇప్పుడు వినపడుతుంది. ఏ అంశం పైన అంటే ఎట్లా చూస్తా ఉన్నారు? అంటే ఈరోజు హిందూ దళిత్స్ అందరూ కూడా ఏకం అవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకు అంటే ఈరోజు మనమే తీసుకుందాం, మనకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు, ముస్లింలలో ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఇంటికి మనం పోతాం పండగలకు పబ్బాలకి, మన ఇంటికి వాళ్ళు వస్తారు. ఇగో ఇలాంటి చీడ పురుగులు ఏం చేస్తాయి? విద్వేషాలను రెచ్చగొట్టి కులాల మధ్య, మతాల మధ్య ఇగో ఇలాంటి భయానకమైనటువంటి వాతావరణం తీసుకొస్తారు. ఇలాంటి ద్రోహులకు మేము వ్యతిరేకం అంటున్నాం. బండి సంజయ్ పైన కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా, ఏం చెప్తారు ఆయన పైన? అంటే వాస్తవంగా కూడా బండి సంజయ్ అన్నని విమర్శించేటటువంటి స్థాయి మందుల సామేల్ది కాదు. నేను ఇందాకే చెప్పిన, అసలు మా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త కూడా ఈ మందుల సామేల్ గురించి మాట్లాడడానికి అర్హుడు కాడు. ఇక అంత పెద్ద మనిషి ఆయన, కరుడు కట్టినటువంటి హిందూవాది కదా. కాబట్టి సరే, అంటే ఆయన మాట్లాడినప్పుడు ఈ దళిత ద్రోహి ఏం చేసిండంటే అప్పుడు దళిత జాతి గుర్తుకొచ్చింది. దళితులందరూ వస్తారు. ఎందుకు వస్తారు బాయ్? ఉమ్మేస్తున్నారు. దళిత సామాజిక వర్గము, మాదిక సామాజిక వర్గము మందుల సామేల్ మీద తూ అని ఉమ్మేస్తున్నారు. అది ఆయన స్థాయి. ఆ భాష అట్లా మాట్లాడొచ్చా? ఎస్, నువ్వు దమ్మున్నోడివైతే, ధైర్యం ఉన్నోడివైతే నీ కాంగ్రెస్ పార్టీలో దళితులకు రావాల్సినటువంటి పథకాల గురించి మాట్లాడు. లేదా మా మోడీ ప్రభుత్వంలో మేనిఫెస్టోలో దళితులకు సంబంధించినటువంటి అంశాలు ఏమన్నా ఉంటే వాటి మీద మాట్లాడు. మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ థర్డ్ గ్రేడెడ్ కుట్రలో భాగంగా ఒక రేవంత్ రెడ్డి, ఒక మహేష్ కుమార్ గౌడ్ యొక్క బానిసలాగా భారతీయ జనతా పార్టీని రానున్నటువంటి ఎన్నికల్లో ఎదుర్కొనేటటువంటి దమ్ము, ధైర్యం లేదు కాబట్టి ఇలాంటి దళిత ద్రోహులని ప్రోత్సహిస్తూ అంతర్గతంగా వీళ్ళందరూ ప్రణాళిక చేసుకొని భారతీయ జనతా పార్టీని, హిందూ ధర్మాన్ని ద్వేషించేటటువంటి ప్రక్రియలో భాగంగానే మార్చి 12వ తారీఖున ఎస్సీ విభాగం చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో మాట్లాడినటువంటి మాటలు. దీనిపైన ఎటువంటి కార్యాచరణ చేయబోతా ఉన్నారు? ఏమన్నా ఇంకా లీగల్ లాంటి ఏమన్నా ఉన్నాయా? మా పార్టీ యొక్క సిద్ధాంతం, మా పార్టీ యొక్క మేనిఫెస్టో స్పష్టంగా ఉంది. కాబట్టి ఇప్పుడే ఈ దుర్మార్గుడి యొక్క, ఈ దళిత ద్రోహి యొక్క చిట్టా మాకు వస్తుంది. రేపు రానున్న కాలంలో పార్టీలో మేము చర్చ చేసుకుంటాం. పార్టీలో చర్చ చేసుకొని ఖచ్చితంగా ఈ క్యాండిడేట్ ఎస్సీ కాదు అని మాకు ఆధారాలు అన్నీ దొరికినట్టయితే కోర్టును అప్రోచ్ చేస్తాం, డిస్క్వాలిఫై చేపిస్తాం. ఇంకొక దళితుడికి, ఒరిజినల్ దళితుడికి, నీతి ఉన్న దళితుడికి, జాతి ఉన్న దళితుడికి, క్యారెక్టర్ ఉన్న దళితుడికి న్యాయం జరుగుతుంది. దాన్ని యావత్తు తెలంగాణ కాదు, భారతదేశంలో ఉన్నటువంటి దళిత జాతి అంతా కూడా గొప్పగా అప్రిషియేట్ చేస్తుంది.